ఇయర్లీ మాస్ ఇంటెన్షన్స్. పొందుకున్న అన్ని దీవెనలకు గాను దేవమాత కృతజ్ఞతగా ఒక భక్తుడు సమర్పించు పూజ. బాసాని కస్పారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు వారి వారి కుటుంబ సభ్యులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, రోజీ కుటుంబంలో చనిపోయిన వారందరికీ ఆత్మ విశ్రాంతి దయచేయాలని రోజీ సమర్పించు పూజ. మరణించినటువంటి నరిశెట్టి సెబాస్టినయ్య, నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు జోజయ్య, నిర్మల, మేరీ, ఫిలోమినా మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కవిత మరియు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. కుటుంబంలో మరణించినటువంటి మల్లవరపు జోజయ్య, అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య, అన్నమ్మ, దాసరి చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతు, పాస్టర్ సతీష్, రబిడ్ రోడ్ మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. మంచి ఆరోగ్యము, చదువులో విజయాన్ని సాధించాలని, జీవితంలో సెటిల్ అవ్వాలని, జూబ్లీ ఇయర్ సందర్భముగా దేవుడు వారిని దీవించాలని తుమ్మ అంతోనీ రెడ్డి, మేరీ కుటుంబమును, తుమ్మ శ్రీకాంత్, తెసిన్న మరియ కుటుంబమును, ఎస్ శ్రీలత, విజయ్ భాస్కర్ కుటుంబమును దేవుడు అపారముగా దీవించాలని తుమ్మ అంతోనీ రెడ్డి సమర్పించు పూజ. స్వామికి తంబుర సితార నాదముతో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదా సమాజంలో ఆనాటి యూదులు సుంకరులను పాపాత్ములుగా పరిగణించేవారు. వారిని దేశద్రోహులుగా, దొంగలుగా పరిగణించేవారు. అలాంటి సుంకరిలో ఒకడైన మత్తయ్యను యేసు ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు. ఆయన ఒక సుంకరుడు, పాపాత్ముడు అయిన యేసు ప్రభు ఆయన మీద కనికరించి దయ ఉంచి పిలుస్తున్నాడు. ఏ విధంగా పిలుస్తున్నాడు? నన్ను అనుసరింపము. ఒకే ఒక మాట ద్వారా, ఒకే ఒక వాక్యం ద్వారా నన్ను అనుసరింపు అనగానే వెంటనే ఆ సుంకరుడు, ఆ ట్యాక్స్ కలెక్టర్ తన సర్వస్వాన్ని వదిలిపెట్టి, తన వృత్తిని కూడా వదిలిపెట్టి ప్రభును వెంబడించున్నాడని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కేవలం వెంబడించడం మాత్రం కాకుండా ప్రభు కూడా అతనితో కలిసి జీవించాడు, అతనితో కలిసి భుజించాడు, అతనితో సంచారం చేసి ఉన్నాడు. మరి ఈ విధంగా యేసు ప్రభు చాలామంది పాపాత్ములతో, సుంకలతో కలిసి మరి జీవించాడు, వారితో కలిసి భుజించాడు, వారి యొక్క పెన్నిదయ్యాడు. నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పాపుల పెన్నెదయ్యాడు. పాపులకు స్నేహితుడిగా ఉండి అనేక మంది పాపాత్ములు తన చెంతకు ఆహ్వానించున్నాడు. అది చూచిన ధర్మశాస్త్ర బోధకులు అసూయ చెంది ఉన్నారు. అసూయ చెంది గునుకొనసాగారు. మరి మనం కూడా కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ చెందుతాం. ఇతరులకు దేవుడు మంచిని చేసినప్పుడు దాన్ని చూసి అసూయ చెందుతాం. అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. అలాంటి పరిస్థితి లాంటి మనస్తత్వం మనకు ఉండకూడదని ప్రభు సెలవిస్తాడు. మనకు ఉండవలసిన మనస్తత్వం ప్రభు యొక్క మనస్తత్వము. ప్రభు ఏ విధంగా దయాదాక్షిణ్యం చూపించాడో, పాపాత్మ సుంకరి ఎలాంటి దయాదాక్షిణ్యం చూపించారో అలాంటి మనస్తత్వం కలిగి మనం జీవించాలి. అంతేగాని పరిస్థితుల మనస్తత్వం కలిగి మనం జీవించకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను పాపాత్మ పెరుగుటకు వచ్చాను కానీ నీతి మంతుల కోసం పిలవలేదు. అందుకే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో సువార్తలు చాలామంది యేసు ప్రభుని వెంబడించిన వారు పాపాత్ములు, సుంకరులు, నీతిమంతులు కాదు. నీతిమంతులు గర్వంతో, అహంకారంతో జీవించారు. వారికి అన్నీ తెలుసని గర్వంతో జీవించారు. వారు దేవుని మీద ఆధారపడి జీవించలేదు, స్వయం శక్తి మీదనే వారు జీవించారు. అందుకోసమే నేను పాపులను చేరదీయడానికి వచ్చి ఉన్నానని ప్రభు తెలియజేసి, మరి ఈరోజు నిన్ను అన్నాడు మత్తయిని ఏ విధంగా పిలుచున్నాడు, సుంకరైన మత్తయిని ఏ విధంగా పిలుచున్నాడు, ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తున్నాడు. నన్ను అనుసరింపండి, మీ పాప స్థితిని విడినాడండి, మీ యొక్క పాప క్రియలను విడనాడి నన్ను అనుసరించండి, పుణ్య జీవితాన్ని జీవించండి, పవిత్రమైన జీవితాన్ని జీవించమని ఆ ప్రభు ఈరోజు నిన్ను నన్ను మనందరూ పిలుస్తున్నాడు. మనం కూడా ఆ మత్తయి వాళ్ళు అనేకసార్లు పాప కుమ్మలో జీవిస్తున్నాము.
తెలుసో తెలియక పాపాలు చేస్తున్నాము. అయితే ఆ పాపం నుండి విడుదల చెందమని, పాపం వీడి, పాప జీవితాన్ని వీడి ఆ ప్రభుని వెంబడించాలి. ఆ ప్రభుని వెంబడించినప్పుడే మనకందరూ కూడా నిత్య రక్షణ మనకు దొరుకుతుంది. ఆ పరలోక చేరే భాగ్యం మనకు. అప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రియమైన శిష్యురాలుగా మనల్ని పిలుస్తుంటాడు. మత్తయి తన ప్రియమైన శిష్యులుగా పిలిచాడు. పాపి అయినప్పటికీ మనల్ని కూడా పాపి అయినప్పటికీ మనల్ని యేసు ప్రభు మనల్ని తన ప్రియమైన శిష్యురాలుగా పిలిచి తన యొక్క సంఘంలో, తన యొక్క స్త్రీ సభలో మనల్ని ఎన్నుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఎలాంటి స్థితిలో జీవిస్తున్నాము, ఎలాంటి పాప ప్రభ మనలో ఉన్నది. అయితే ప్రభు నన్ను వెనుసరించండి, మీరు దాని గురించి దిగులు చెందవద్దు, పాపం చేసిన దిగులు చెందవద్దు, నన్ను వెనుసరింపండి, మీరు పశ్చాత్తాపడండి, హృదయపరితం చెంది నా చెంతకు రండి అని ప్రభు మనందరినీ పిలుస్తున్నాం. కాబట్టి మనం అందరం హృదయపరితం చెంది ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాము. ఆ పవిత్రుడైన దేవుడు, ఆ పవిత్రుడైన యేసు ప్రభు మన హృదయంలోకి రానున్నాడు. కాబట్టి ఆ పవిత్రను యేసు స్వీకరించడానికి మనం చేసిన తప్పిదాలను క్షమించమని, నిజమైన హృదయ ఫలితాలను మనకు ప్రసాదించమని ఈ దివ్య బలిపూజలో వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనం చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కనికైనడు పరిశుద్ధ మరియమై సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి ఉన్న మనవి చేస్తున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపము. నీ చిత్తమును మేము తెలుసుకొని దాన్ని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉందుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఏప్రిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. ధైర్యవంతులమై మనము దయానిదగు దేవుని సింహాసనము సమీపింతుము. ఏప్రిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు జీవమును, సజీవమును, చేతనవంతమైనది. అది పదునైన రెండంచుల ఖడ్గం కంటెను పదునైనది. జీవాత్మల సయోగ్యము స్థానం వరకు, కీళ్ళ మజ్జు కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములను, అందలి ఆశలను, ఆలోచనను అది విషించగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదీ లేదు. సర్వ సృష్టి అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. అందుకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసము నందు దృఢంగా నిలిచి ఉందుము. మన బలహీనతను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపమును చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిదగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరముకు ఆదుకోగల అనుగ్రహమును కనుగొందుము.
అవసరములకు అనుకోగల అనుగ్రహము కనుగొందుము. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ 19వ భక్తి కీర్తన 7 నుండి 9 మరియు 14 అందరూ. ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవం వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానము వసగును. అందరూ. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు కట్టడాలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందం చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనకు వివేచనము వసుగును. అందరూ. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. దైవభీతి నిష్కలంకమైనది, అది కలకాలం నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీ ధర్మమే. అందరూ. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నాకు ఆశ్రయుడు విమోచకుడమైన ప్రభు, నా పలుకులు నీ ఎదలోని తలంపులు నీ మన్నన బడెనుగాక. అందరూ. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ. పేదలకు సువార్తను బోధించుటకును చెరసాలలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకును ఆయన నన్ను పంపేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనం వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహము అంతయు అతడుకు చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్ఫయు కుమారుడు లేవి అను వాణ్ణి చూచి, నన్ను అనుసరింపము అని వాణ్ణి పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమును కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి అందు కూర్చొని ఉండిరి. ఏలైనా ఆయనను వెంబడిస్తున్న వారిలో చాలామంది ఇట్టివారే. దాన్ని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకలతో పాపులతో కలిసి భుజించున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడెక్కడ లేదు. నేను నీతిమంతులను పిలుచడానికి రాలేదు, కానీ పాపులను పిలుటకు వచ్చింది. వ్యాధిగ్రస్తులు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడెక్కర్లేదు. నేను నీతిమంతులను పిలువటకు రాలేదు, కానీ పాపులను పిలవటానికి వచ్చి తిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగుగాక. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవ
మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించున్న ఈ దివ్య బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసంతో చేయు ప్రార్థనల సత్ఫలితములను కూడా చవిచూతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను నీకు కృతజ్ఞతావందములు మా ప్రభు అయిన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ దివ్యవాక్యైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలను శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చు, నీకు పరిశుద్ధపడను సంపాదించు. అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్టు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతో కలిసి ఏక స్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున విచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఆ విధమునే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చొచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
నా ప్రభువా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణోత్సవకు వేయించుదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకముచ నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగర్దులను, మా పూల అంతర్గత పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుడు. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితల మరియమాతోను, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతోనూ, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందులో మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. నీ కనికను బట్టిన ఆత్మశానికి పద్ధతిగా ఔషధం గండునుగాక. ఇదిగో క్రీస్తు ప్రభు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు నిత్య జీవనాన్ని కాపాడునుగాక. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన
పానము కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము జీవాహారము నేనే మధురాహారము నేనే జీవాహారము నేనే మధురాహారము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము తండ్రి రూపము నేనే దైవ కుమారుడనేనే తండ్రి రూపము నేనే దైవ కుమారుడనేనే ఆత్మస్వరూపము నేనే త్రియేక దేవుడనేనే ఆత్మస్వరూపము నేనే త్రియేక దేవుడనేనే కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము. పునీతనాచారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోని కార్పణ నీళ్ళ నన్ను కడుగండి, క్రీస్తు అనుమించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చెరు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరిచితివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపులనని మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనందని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా, దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా
ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా ఆలించు మా మొరలల్ వందనము వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి.